స్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ 2 వచనాల్లో ప్రాధాన్యంగా కనబడుతున్న మాట ఏంటంటే, ప్రాముఖ్యంగా కనబడుతున్న మాట ఏంటంటే భయభక్తులు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే భయం ఉంటుందో ఆ ప్రాంతములలో మనం చూసినప్పుడు ధైర్యం ఉండదు. అవునండి, 2 పదాలు కూడా వ్యతిరేకమైంది. భయము, దానికి ఆపోజిట్ పదం ఏంటి? ఏమండి? ధైర్యం. భయము, ధైర్యము. ఇక్కడ ఈ వచనంలో అయితే మన ఆలోచనలకి దీనికి సంబంధం లేదు. దేవుని యందు భయభక్తులు గల వాడికి ఏం కలుగుద్దంట? బహుధైర్యం పుడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట మనందరి జీవితంలో కూడా అవలంబించుకున్నట్లయితే నీవు దేవునికి భయపడుతున్నావా లేదా అనే విషయాన్ని గురించి వాళ్ళు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చెబుతారంటే, మీరు చెప్పాల్సిన అవసరం, మీరు ఏం చెప్తారు? నేను చెప్తా. మీరు దేవునికి భయపడుతున్నారా అంటే భయపడుతున్నామని చెప్తారు. మరి మీకు ధైర్యం ఉందా? ఏమండి, మీకు ధైర్యం లేదు అని చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే మీలో దేవుని భయం లేదు. దేవుని కూర్చుని భయభక్తులు మీలో లేనప్పుడు మీకేం కలుగుద్ది అంటే అధైర్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వాక్యము అబద్ధం అంటారా? వాక్యము రాయబడింది అబద్ధం అంటామా? కుదరదు. అది అన్నటికీ కుదరదు. వాక్యమే సత్యమని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది రుజువు కూడా జరిగింది. ఎవరైతే వాక్యానుసారమైన జీవితములు జీవిస్తారో, వాక్యమును ఆధారము చేసుకుని ఎవరైతే బ్రతుకుతారో వారి బ్రతుకులలో ఖచ్చితముగా వాక్యపు యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి ఈ వచనాన్ని బట్టి ఆధారం చేసుకుని మాట్లాడగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఏం పుట్టిస్తుంది అంటండి? ఏ విషయంలో నీకు ధైర్యం కలగాలి? ఏ విషయాన్ని బట్టి నీ జీవితంలో ధైర్యం పుడుతుంది? అన్ని విషయములలో మనకు ధైర్యం వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రమ నీకు ఎదురైందా? ఆ శ్రమలో నీకేం కలుగుద్దంటే భయము కలగదు. ఆ సమయంలో నీకు కలిగేది ఏంటంటే ధైర్యం కలుగుద్ది. ఎందుకంటే నువ్వు ఎవరినో చూసి భయపడట్లేదు, నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడట్లేదు, నీకు ఎదురవుతున్న శ్రమలను చూసి నువ్వు భయపడట్లేదు, కానీ అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవాది దేవుని యందు నీవు భయభక్తులు నిలిపి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక కూడా మనం చదివాం, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అంటాడు. ఆయన యందు నువ్వు నిజమైన భయభక్తులు, దీంట్లో అబద్ధం కూడా ఉంటాయంటే ఉంటాయండి. భయభక్తుల్లో నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. చాలా వరకు మనము ఎక్కువగా దేవునికి కనుపరిచేది అబద్ధమైన భయభక్తులు కనుపరుస్తున్నాం. మనం అనుకుంటాం ఇది నిజమైన భయభక్తి అనుకుంటాం. ఒక వాక్యం ఉంది కదా ఎఫెసీ రాసిన పత్రికలో, మోసపోకుడి. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడట. మన జీవితంలో ఎక్కువగా మోసపూరితంగా మార్చబడిపోతుంది. ఇతరులను మోసం చేయట్లేదు, కానీ మనమే చాలా విషయాల్లో మోసపోతున్నాం. ఆత్మీయ స్థితిలో నీకు నువ్వు సర్ది చెప్పుకుంటూ నువ్వు మోసపోతున్నావు. ఆత్మీయ స్థితిలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ నీకు నువ్వు మోసం చేసుకున్నావు. ఎలాగా? నేను ప్రార్థన చేయగలుగుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నాను కదా అనే ఆలోచన చేత నువ్వేం చేయబడుతున్నావు అంటే తప్పిపోతూ ఉంటున్నావు. ఏమండి, నీ జీవితంలో ధైర్యం లేదు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీలో నిజమైన భయభక్తులు లేవని అర్థం దానికి. దీనికి స్తోత్రం. ఏ విషయంలోనన్నా సరే నీకు ధైర్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవునికి సంబంధించిన విషయాలన్నీ కూడా పవిత్రమైనవి. దేవునికి సంబంధించిన విషయాలు మనం చేస్తున్నది ఏదన్నా సరే పరిశుద్ధమైనది. ఒక మాట ఉంది, యెహోవా యందలి భయము పవిత్రమైనది అని రాయబడింది. ఏం రాయబడింది? నువ్వు దేవుని యందు కనపరుస్తున్న భయము పవిత్రమైనది అంటే అది పవిత్రముగా ఉన్నటువంటి భయము మాత్రమే కాదు, కానీ ఆ భయము వలన నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నిలబడగలుగుతావు. ఆ భయము నీ జీవితంలో ఉన్నప్పుడు లోక కార్యముల వైపు కానీ లోక సంబంధమైన జీవితం వైపు కానీ వెళ్ళడానికి నువ్వు ఇష్టపడవు. ఒకవేళ నీలో ఒక చిన్న పొరపాటు ఏదైనా జరుగుతున్నప్పటికీ కూడా యెహోవా యందలి భయం నుండి ఏం చేస్తుందంటే ఆ మార్గములో సరిగ్గా నిలబెడతా ఉంటుంది. ఆ పాపానికి నువ్వు లోపడిపోకుండా సహాయం చేస్తూ ఉంటుంది. పాపము నీ జీవితంలో ఎదురుగా నిలబడి నేను పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు యెహోవా యందలి భయం ఏం చేస్తుందంటే ఆ పాపమును చెయ్యనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతావు.
దేవుడు నీ పక్షంగా ఉన్నాడని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతావు. నీకు ఒకవేళ భయం కలుగుతుందా, నీ జీవితంలో కలుగుతున్న శ్రమలు బట్టి ఏదో అయిపోతుందేమో అని చెప్పి ఒకవేళ నువ్వు విచారపడుతున్నావా, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, వాక్యానుసారం బట్టి నీ జీవితంలో నిజమైన భయభక్తులు లేవేమో చూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిజమైన భయభక్తులకి అబద్ధమైన భయభక్తులకి చాలా తేడా ఉంటుందండి. ఆ రెండిట్లని మనం చూసుకోవడంలోనే మనం దేవుని దగ్గర చూసుకున్నట్లు కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే విశ్వాస జీవితంలో డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. చాలాసార్లు మీకు చెప్పా, డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఒక్కొక్కసారి డూప్లికేట్ ఎలా కనబడుతుందంటే అచ్చం ఒరిజినల్గానే కనబడుతుంది. ఒరిజినల్ కూడా అంత షైనింగ్ కనబడదేమో కానీ ఈ డూప్లికేట్ చాలా బాగా కనబడుతూ ఉంటుంది అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎవరు దీన్ని పసిగట్టగలుగుతారు, ఎవరు ఒరిజినల్ని డూప్లికేట్ని తెలుసుకోగలుగుతారంటే జాగ్రత్తగా దాని గురించి క్షుణ్ణంగా చదివిన వారు. ఏమండి, జాగ్రత్తగా క్షుణ్ణంగా దాని గురించి తెలిసిన వారు మాత్రమే అది ఒరిజినల్లా డూప్లికేట్ అని తెలుసుకోగలుగుతారు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏ వస్తువు అన్న చూడండి, నేటి దినాల్లో డూప్లికేట్ ఎక్కువైంది. ఏ వస్తువు అన్న చూడండి, ఒక బ్రాండ్ పేరు వాడుకుని డూప్లికేట్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దేనికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే ఆ ఒరిజినల్ దాన్ని కొనుక్కునే స్తోమత లేక, ఏమండి, ఒరిజినల్ అయిన దాన్ని, ఆ చాలా ప్రాముఖ్యమైన దాన్ని కొనుక్కోవడానికి స్తోమత లేక ఆ డూప్లికేట్ అయిన దాని వైపు ఎక్కువ మొక్కు చూపుతూ ఉంటారు. అయితే ఒరిజినల్ది శ్రేష్టమైందా, డూప్లికేట్ శ్రేష్టమైందా? పేరు ఒకటే, ఆ పైన ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ అని ఉందనుకోండి, రెండింటి మీద అలాగే ఉంటుంది. కానీ ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఎవరు తెలుస్తుంది అంటే దాని గురించి తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆత్మీయ జీవితములలో కూడా నువ్వు చేస్తున్న భక్తే కానీ, ప్రార్థనలే కానీ, విశ్వాస సంబంధ జీవితమే కానీ, ఇందులో కూడా ఒరిజినల్ డూప్లికేట్ ఉన్నాయి. సాతాను వెలుగు దూత వేషం వేసుకుని నిన్ను నీ ఆలోచనలో లేదా నీ యొక్క జ్ఞానమును వాడు పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలన్నా సరే వాడు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. దేవుడు మనకి ఏమిచ్చాడు తెలుసండి? వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇచ్చాడంటారా లేదంటారా? మరి తీసుకున్నామంటారా తీసుకోలేదంటారా? వివేచన జ్ఞానం నీలో ఉంటే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటావు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా నువ్వు పరీక్షిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన జీవితంలో ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఆయన యందు నిజమైన భయభక్తులు ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ భయభక్తులు కనుక నువ్వు కనుపరచగలిగితే, నిజమైన భయభక్తులు నీ జీవితంలో దేవునికి నువ్వు చూపించగలిగితే నీకేం కలుగుద్దంట? బహుధైర్యము పుట్టును. ఏం కలుగుతుందండి? నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఆ ధైర్యం నేను విడిచిపోదు. నీవు ఒంటరిగా ఉన్నా సరే ఆ ధైర్యం నేను విడిచిపోదు. ఎందుకంటే నువ్వు సర్వోన్నతులైన దేవుని యందు భయభక్తులు నిలిపి ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. మరి మన భయం ఈ లోకంలో ఎవరి మీద ఉంటుందండి? మన పరిస్థితులను చూస్తే మనకు భయం. ఏమండి, మనకు ఎదురాడుతున్న వ్యతిరేక కార్యములను చూస్తే మనకు భయం. ఆ భయం ఏదో దేవుని వైపు నువ్వు చూపించి ఏ లోక కార్యములను నువ్వు చేయకుండా నిలబడగలిగితే ప్రభువు నీకు ధైర్యాన్ని పుట్టించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు చదవండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవతనులు ఎక్కడనైనను నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చాలా స్పష్టంగా చక్కగా వివరంగా మాట్లాడుతూ ఉంటుందండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదు కదా? ఖచ్చితంగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే నువ్వు సరైన భక్తి చేయట్లా. నీ భక్తి నీకు ఏం కలిగించాలి తెలుసా? ధైర్యాన్ని పుట్టించాలి. ఏ ధైర్యం అండి? పాపం చేయడానికా? ఏ ధైర్యం ఇది? దేవుని ఎదుట నేను ఒక రోజున ధైర్యంగా నిలబడగలుగుతా అనే ధైర్యం. ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు ఒక మాట ఉంటుంది, భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో ఉంటుంది, అయ్యా నన్ను పరీక్షించి తెలుసుకోనుము, నన్ను పరిశీలించి తెలుసుకోనుము. అంటే నన్ను స్కాన్ చేయి అన్నాడు. ఏమన్నాడండి? దేవునికి వేరే ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు స్కాన్ చేయడానికి.
ఆయన కనుదృష్టి చాలు. ఆయన నీ వైపు అలా చూస్తే చాలు, నీ బ్రతుకులో ఏముందో సమస్తమని తెలిసిపోతుందండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోక సంబంధమైన వ్యాధులు చూడాలంటే ఎన్నో రకాల టెస్టులు చేయాలి అండి. ఒకదాంతో సరిపెట్టుకోరు వాళ్ళు. అది నిజంగా అన్ని రకాల టెస్టులు చేస్తారో తెలీదు, లేదా దాన్ని బట్టి డబ్బు రాబట్టాలని తెలియదు, కానీ కొన్ని పదుల సంఖ్యలో టెస్టులు చేసి ఏమీ లేదు వెళ్ళిపో అంటారు ఏమండి. మరి దేవుని విషయంలో కనుక ఆలోచన చేస్తే, ఆయన నిన్ను స్కాన్ చేసినప్పుడు నీ జీవితంలో ఏ పాపము కానీ ఏ వ్యతిరేకత కానీ లేదని ప్రభు నీకు చెప్పగలుగుతాడా? నీ బ్రతుకును నువ్వు చూసినప్పుడు ధైర్యముగా నా ప్రభు నన్ను బట్టి సంతోషిస్తాడని చెప్పగలుగుతావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యోబు తన స్నేహితుడు మాట్లాడుతున్న యోబుతోటి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఏమన్నా అక్కడ భయంకరంగా యోబు నలిగిపోయాడు. తన బ్రతుకు ఎలాగుందంటే, ఒక్క అడుగు వేస్తే చనిపోయే పరిస్థితి, నెక్స్ట్ స్టేజ్ చావుకు ముందుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పరిస్థితిలో తన స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒక కాలంలో దేవునికి భక్తి చేసావు కదా, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగి ఉన్నావో ఆ కాలం నుంచి భక్తి చేసుకుంటూ వచ్చావు కదా, ఆ భక్తే కనుక నిజమైనది అయితే ఆ భక్తి నీకేం కలిగిస్తుందంట? ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్ర. నిజంగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దేవుడి దినాన తన వాక్యంతో మనం పరీక్షించుకోమంటున్నాడు. నీవు చేస్తున్న భక్తి నీకేంటో తెలుసు, వాక్యం ఏంటో నీకు తెలుసు, వాక్యానుసారమైన బ్రతికేంటో నీకు తెలుసు, దేవునికి ఇష్టమైనది ఏంటో అయిష్టమైనది ఏంటో నీకు తెలుసు, దేవుని కొరకు ఎలాగో జీవించాలో ఎలాగో బ్రతకాలో నీకు తెలుసు. దాన్ని బట్టి వాళ్ళని పరిశీలన చేసుకో. నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ యథార్థ ప్రవర్తన, నీవు ఒక నిరీక్షణ కలిగి ఉన్నావు కదా, ఆ నిరీక్షణకు ఆధారముగా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేసుకోండి, నిరపరాధి అయిన ఒకడు ఎవ్వడు కూడా నశించడంటండి. ఒకవేళ యోబు నిరపరాధి అయి ఉంటే, అతడు ఒకవేళ ఆ శిక్షణ అనుభవిస్తున్న కాలంలో తన స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు నిరపరాధి అయితే నువ్వు నశించిపో. ఏం మాట్లాడుతున్నాడు? అక్కడున్న పరిస్థితి నశించిపోయిన పరిస్థితే. ఏమండి, అసలు క్రైస్తవ జీవితం అంతా ఎక్కడ కనబడుతుందంటే ఆఖరిలో కనబడుతుంది, అంతములో కనబడుతుంది. తాను చేసిన క్రియల ప్రతిఫలం ఎప్పుడు కూడా దేవుడు అంతములో ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ అంతములో నువ్వు పడిపోకూడదని చెప్పి ముందుగానే దేవుడు నిన్ను సరిచేస్తూ ఉంటాడంట. ఆయన వాక్యం ద్వారా నిన్ను చెక్కుతూ ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, జ్ఞాపకం చేసుకోండి, నిరపరాధి అయిన వాడు ఒకడు ఎప్పుడైనా నశించడం చూసారా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అడుగుతున్నాడండి. కింద ఇంకొక మాట రాస్తున్నాడు, నేను చూసినంత వరకు దేన్ని దున్నేరంట? దేన్నమ్మా? అక్రమాన్ని. ఈ అక్రమాన్ని దున్నడం ఏంటి? అక్రమాన్ని దున్నడం ఏంటండి? ఎవరన్నా మంచి నేలలు దున్నుతాడా, పనికిమాలిన నేలలు దున్నుతాడా? కొంతమంది ఉంటారంట అక్రమాన్ని దున్నుతున్నారంట. వీళ్ళు అక్రమాన్ని దున్ని, ఓహో సూపర్, ఇంకా ఎక్కడ వేయాలో అక్కడ వేస్తున్నాడు. వీడు కూడా కీడును విత్తుతున్నారంట. అంటే అక్రమమైన ప్రదేశములలో దాన్ని దున్ని కీడు అనే విత్తనాలు వేసుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుంది వీళ్ళకి? కీడునే కోస్తున్నారు. మన బ్రతుకుల్లో కీడు రావడానికి గల కారణం ఏంటో తెలుసండి? అక్రమమైన స్థానముగా నీ హృదయాన్ని ప్రవోకిస్తున్నావేమో. ఏ స్థానముగా? అక్రమమైన స్థానాన్ని ప్రభు ఎప్పుడు కోరుకోడు. ఆయన ఒక మాట మాట్లాడుతారంట, అంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపు కొడుతుంటే ఒక మాట అంటాడు, అక్రమము చేయువారులారా. ఏమంటున్నాడు? ఏటిలా అంటున్నాడు? ఏంటి అక్రమం అంటున్నాడు? ఏంటినా? మన దృష్టిలో అంతా క్రమమే కదా, మన ఆలోచనలో అంతా క్రమమే కదా, మరి ఆయన దృష్టిలో అక్రమంగా ఎలా కనబడుతుందండి? మన దృష్టిలో ఎలాగుంది? మన అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ మట్టు మీరు ఏం చెప్తారు? మేము అక్రమం చేయట్లేదు, క్రమమైన భక్తి చేస్తున్నాము, స్థిరమైన బ్రతుకులే కలిగి ఉన్నాము, పరిశుద్ధమైన జీవితమే జీవిస్తున్నాము. ఆ కాలంలో మరి ప్రభు మమ్మల్ని ఎందుకు అంటాడు? మమ్మల్ని కాదు అనేది వేరొకరిని అని చెప్పి అనుకుంటున్నాం. ఏమో ఎవరికి తెలుసు?
అందులో మనం కూడా ఒకళ్ళై ఉన్నామేమో, జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు ఇంకొకసారి మాట్లాడుతాడు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తేవారు దానినే కోస్తారంటండి. ఎప్పటికన్నా సరే ఒక విత్తనాన్ని నువ్వు వేసావంటే నువ్వు వదిలేసినా కానీ అది ఎప్పటికన్నా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది మొక్క. కొన్ని రోజులు అది రావట్లేదు అనుకుంటున్నావేమో, నేను కీడు చేశాను దానికి ప్రతిఫలం నాకు రావట్లేదే అనుకుంటూ కూర్చుంటే కుదరదు. అది ఆ విత్తనం ఎప్పటికైనా సరే మొలకెత్తుద్ది. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంట నువ్వే కోస్తావు, పక్కోడు వచ్చి కోయడండి. నువ్వు విత్తిన దాన్ని ఎవరు కోస్తారు? నువ్వే కోస్తావు. ఒకవేళ చూసుకో, అక్రమమైన హృదయాన్ని నువ్వు దున్నుతున్నావేమో, కీడు సంబంధమైన విత్తనాలు నువ్వు నాటుకుంటున్నావేమో, అవి నాటుకోవడం వలన దానికి ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. జాగ్రత్త. దాన్ని బట్టి నువ్వు భయం కలిగి ఉండు, దాని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నీ విశ్వాస జీవితంలో కీడు సంబంధమైన విత్తనములు వేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ క్రైస్తవుల జీవితంలో అన్యాచారాలు కూడా ఉంటాయండి. ఏముంటాయి? ఉంటాయంటారా ఉంటారా? దినాలు చూస్తారు. ఏం చూస్తారు? అమ్మో క్రిస్మస్ రోజు మంచిదండి, ఆ రోజు పెళ్లి చేసుకుంటాం. ఏ పాస్టర్ ఆ రోజు పెళ్లి చేయడు, నేను చేస్తాను, నా దగ్గర రండి. జనవరి 1 రోజున చేయరు, ఎందుకంటే పాస్టర్లు బిజీగా ఉంటారు కదా. నేను ఖాళీ, నేను చేస్తా. ఎందుకంటే ఆ రోజులు ఈ లోక సంబంధంగా మనుషులు అలాంటి పనులు చేస్తూ ఉంటారండి. దేవుడు ఏం చేశాడు? అన్ని రోజులు మంచి అన్నాడా? అన్నాడండి. అన్ని రోజులు మంచియే. ప్రభు వాటిని పవిత్రపరిచి నీ కొరకు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆచార సంబంధమైన భక్తి నీలో ఇంకా ఉన్నాయి. ఆచార సంబంధమైన సంతోషాలు ఇంకా నువ్వు విడిచిపెట్టట్లేదు. అవునండి, విడిచిపెట్టట్లేదు లేదా? మనకి చాలా సరదాలు ఉంటాయి. ఎలాగో ఇందులో సరదాలు లేవు కదా. ఎందులో సరదాలు లేవు? క్రైస్తవ జీవితంలో సరదాలు లేవు. కాబట్టి ఈ సరదాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఇశ్రాయేలు జనాంగానికి చాలా విషయాల్లో కఠినమైన మాటలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడండి. ఐగుప్తు దేశంలో నువ్వు బ్రతికినంత కాలము అక్కడ ఉన్న ఆచారములలో దేనిని కూడా నువ్వు ఆ కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు. మన వాళ్ళు తెస్తున్నారు కదా, తెస్తున్నారా లేదండి? చాలా తెస్తారండి, 1-2 కాదు, చాలా తెస్తారు. మరి ఏ ధైర్యము కలిగి, ఏ ధైర్యముతో ప్రభువు ముందు నిలబడడానికి వచ్చావు? మనకి దీన్ని ఏమంటారు తెలుసు, నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. ఏం కోడి ఇది? అసలు దానికి భయం ఉండదు. చూడండి, అది ఎక్కడ పడతాడు పెట్టేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకో మాట చెప్పొచ్చు, బజార్ బాత్ అని. బాతులు అంట అడవులు ఏంటది పొలాల్లో నుంచి దాన్ని కాసివాడు తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తా ఉంటే అది వెనకాల పని ఏంటంటే అది గుడ్డు భద్రపరుచుకోదు, టింగుమని గుడ్డు పెట్టేసి ముందుకు వెళ్ళిపోద్ది. ఏం చేస్తుంది? పెట్టేసి వెళ్ళిపోద్దండి. దాని గుడ్డు కోసం కాపలా కాయదు అది. అవునండి, మనం కూడా అలాగే ఉంటున్నాం. మన బ్రతుకులు కూడా అలాగే ఏడుస్తున్నాయి. దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు పిలవబడ్డావు అంటే, పూర్వము ఐగుప్తులో ఉన్న జీవితమును నీ జీవితంలో కనబడకూడదని ప్రభు దగ్గరికి వచ్చావు. నువ్వేం చేస్తున్నావంటే, కళ్ళు మూసుకుని పిల్ల ఏం చేస్తుందంట? పాలే తాగుద్దండి. ఇంకా చాలా తినేస్తుంది. పాలు మన సామెత ఏంటంటే పాలు తాగుద్ది. ఇంకా అది ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుని పెరుగు తింటదంట. దేవుని స్తోత్రం. ఇంకేం తింటది అక్క? చాలా తింటదండి. వెనకాల వచ్చి ఒక నడ్డి మీద తినేదాకా అది ఏదన్నా తింటది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు కూడా నా దేవుడు నన్ను చూడట్లేదని చెప్పి పిల్లిలా తయారయ్యారు. ఎలాగా? మరి దేవుడు చూసినా సరే ఆయన నన్ను ఏం చేయడని చెప్పి ఏం చేస్తున్నారో తెలియదేమో కానీ, ఒక రోజున ఆయన ఉగ్రత ఎదుట నువ్వు నిలబడే ధైర్యం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏం చేయాలి? మన క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే అండి, అందరిని అనట్లా, కొంతమంది ఒకళ్ళు భక్తి ఎక్కువ చేస్తుంటే ఆ భక్తిని చూసి నేను ఎందుకు చెయ్యట్లేదా అని చెప్పి తలగొట్టినోడు కంటే, వాళ్ళు పాపం చేస్తున్నారు కదా నేను కూడా చేస్తా. ఏమంటారు? ఎక్కువ ఈ బాపత ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువగా భక్తి చేస్తుంటే, అయ్యయ్యో నేను ఆలకలా చేయలేకపోతున్నానే ప్రభువా, వారికంటే కొంచెం ఎక్కువగా భక్తి చేయడానికి నాకు సహాయం చేయండి ఆయన అని చెప్పి ప్రార్థన చేయడం మానేసి, నీకు తెలిసిన క్రైస్తవుడు పాపం చేస్తున్నాడు అనుకో, ఆడు చేస్తున్నాడు కదా, ఆడు బాగానే ఉన్నాడు కదా, నేను చేస్తా. ఆడు బాగానే ఉన్నాడు కదండి, వాడు చక్కగా దీవెన పొందుకుంటున్నాడండి, వాడికి మళ్ళీ నేను చేస్తా. వాడు ఒక రోజున ఎక్కడికి వెళ్తాడు?
నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? చక్కగా దేవుడు నీ కోసం జీవ మార్గాన్ని వేస్తే నువ్వు పాతాళ మార్గానికి వేసుకుంటున్నావు నీ బ్రతుకుని. ఏమండి, పిల్లల సంతోషం కోసం కొన్ని చేస్తారు. ఎవరి సంతోషం కోసం? పిల్లలు ఏడుస్తున్నారండి, వాళ్ళు నాశనానికి నువ్వు కారణం అవుతావేమో, జాగ్రత్త. దేవుడికి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చడం పిల్లల్ని దేవుడు నీకు? వాళ్ళ సరదాలకు తీర్చడానిక? వాళ్ళ సంతోషాలు తీర్చడానిక? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది అడిగితే అది నువ్వు ఇచ్చాడు అనుకుంటున్నావా? జాగ్రత్త. వాక్యానుసారంగా నీ పిల్లలు నువ్వు పెంచకపోతే ప్రభు నిన్ను తీర్పులో నిలబెడతాడు, జాగ్రత్త. నా మాట కాదండి ఇది. నాకు మీ మీద కోపం లేదు, ద్వేషం లేదు, మీకు నాకు అసలు గొడవలు అయితే ఎప్పుడు కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఇది ఎవరి మాట? మరి మీరు దేవుడి మీద కోపగిస్తే మంచిది, నా మీద కోపగిస్తే నేనేం చేయలేను. ఈ మాట దేవుని పక్షంగా నేను మాట్లాడుతున్నా. ఆయనకు మీకు నేను ప్రస్తుతానికైతే మధ్యవర్తిని, తర్వాత నేను పక్కలకి మీరైనా తేల్చుకోండి ఏదన్నా సరే. దేవుడు చేయొద్దు అన్న దానిని నువ్వు తెగించి చేస్తున్నావు అంటే నిన్నేమనాలి? ఇశ్రాయేలు ప్రజలు అయ్యే పనులు చేసుకుంటూ వచ్చారు. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని మేము చేస్తాం, ఆయన ఏం చేస్తాడు చూస్తాం. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడమ్మా? ఆయన వాగ్దానపు దేశములోనికి అడుగు పెట్టనివ్వలేదు. మీరెవరో నాకు తెలియదు, బయటికి పొండే అన్నాడు ఆయన. నీ బ్రతుకు అలా మారిపోవాలనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు నువ్వు కావాలంటే. నా పిల్లల సంతోషం కోసం నేను చేస్తా, నా పిల్లల ఆనందం కోసం నేను చేస్తా. అండ్ పిల్లలు మరి ఏం చదువుతున్నారో, ఏం వాక్యాలు నేర్చుకున్నారో తెలియదు, కానీ లోకంలో పిల్లల సంబరాలు వీళ్ళకి కూడా కావాలి. వాళ్ళు హోలీ చేసుకుంటే వీళ్ళ రంగులు పూసుకోవాలి, వాళ్ళు దీపాలు చేసుకుంటే వీళ్ళ దీపాలు చేసుకోవాలి. ఆ చేతి మీలో దెయ్యాలతో చూసుకోండి, ఆ తర్వాత అనుభవించండి మీరు. మేమేమి ఇక్కడ కూర్చుని అయ్యా ఈ కుటుంబాన్ని కాపాడండి నాయన మేమే రోధించాలంట. మీరేం పాపాలు చేస్తా కూర్చోండి లోకంలో. మేమేం చేయాలి ఇక్కడ? పేరున పట్టుకుని దేవుని పాదాలు పట్టుకుని బతుకున్నాడు. మాకు అదే పని, ఇంకేం లేదండి. అంతే కదండి, మాకున్న పని ఏంటి? ఆయన పాదాలు పట్టుకుని వాళ్ళని క్షమించినైనా, వీళ్ళని క్షమించినైనా, వీళ్ళని క్షమించిన. మీరేం చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయి లోకంలో సోమరబోతుల వలె, లోకంలో దొమ్మరుల వలె తిరుగుతూ కూర్చోండి. ఏమండి, మరి దేవుడు క్షమించాడు ఆ ప్రార్థనలో? మోషేనే ఏమన్నాడు తెలుసండి? పక్కకులే మోషే ఇది ఇశ్రాయేల్ ప్రజలు అనుకోండి, ఇది దేవుడు అనుకోండి. మోషే ఎంత ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజల ముందు? దేవుడు ఎంత ఉన్నాడు? నువ్వు పక్కకులే, నీ మాట నేను అన్నాడు. ఏం జరిగింది? ఇంచుమించు 23,000 మంది. ఈ మోసే పని ఏంటంటే బతిమలాడుకోవడం దేవుణ్ణి. క్షమించే నాయన, నువ్వు వాళ్ళని తీసుకొచ్చావు కదా, ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించావు, బానిసత్వం నుంచి. క్షమించు ప్రభు. ఎన్నో ఆయన నువ్వు అడ్డులేగానే పదం వాడాడంటే ఎన్నిసార్లు క్షమించుంటాడండి? ఎన్నిసార్లు తన దైవ సేవకులు ప్రార్థన ప్రభు ఆలకించి కీడు రానివ్వకుండా చేసి ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ ప్రార్థన కూడా పక్కకు దోహేస్తాడు తెలుసా. ఒక్కొక్కసారి మీరు అనుకుంటున్నారు అలా చేయడండి అంటారా? అబ్రహాము దేవుని బతిమలాడుకున్నాడు. దేనికోసం? సొదొమ గొమొరలో తన సంతానం ఉంది, తన బంధువులు ఉన్నారు. ప్రభువా ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేను ఆయన అంటే, సరే అలా చేస్తానన్నాడు. దేవుని యొక్క మనస్సు అబ్రహాం తెలుసు కాబట్టి, అలా కాదు ప్రభువా ఒక 30 మంది ఉంటే చూడవా, ప్రభువా అలా కాదు ఒక 10 మంది ఉంటే చూడ. బతిమలాడుకున్నాడు లేదండి? బతిమలాడా? మరి దేవుడు ఏం చేశాడు? వదిలేశాడా? విడిచిపెట్టలా. ఎందుకంటే ఇక్కడ మనం చదివిన దాన్ని బట్టి చూస్తే, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోసుకుంటున్నాడు. దేనికి వస్తున్నాడు? ఎవరేం చేయలేరండి. నువ్వు కీడనే విత్తనాన్ని వేసుకున్నంత మాత్రాన ఒక 10 మంది సేవకులతో నువ్వు ప్రార్థన చేయించుకో. గొప్ప గొప్ప దైవ సేవకులు ఫోన్లు చేయించి అయ్యగారు అలా మా కీడు వస్తుంది ప్రార్థన చేయండి అంటే, ఏ ప్రార్థన నిన్ను తప్పించలేదు. నీ బ్రతుకు నువ్వు సరి చేసుకోకపోతే ఎవడు నిన్ను కాపాడలేడు. ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, నేను పట్టుకోగా నా చేతి నుంచి విడిపించగలవాడు ఎవడున్నాడు ఆయన దగ్గర నుంచి తప్పించడానికి? ఆయన కాపాడితే ఎవడు నిన్నేం చేయలేడు. నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధం వర్ధిల్లదో. నీవుగానే విరోధమైన ఆయుధాలు వర్ధిల్లు చేసుకుంటుంటే ఇంకెవరు నిన్ను రక్షిస్తాడు? ఇంకెవరు నిన్ను తప్పిస్తారు? ఇంకెవరు నిన్ను కాపాడుతారు? నువ్వు అనుకుంటున్నావు, ఒక మాట ఉందిగా 51 కీర్తనలో, నేను నీకులాంటి అనుకుంటున్నావు. ఎవరిని అనుకుంటున్నారు? దేవుణ్ణి. నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో అదే మనసు దేవుడు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావు.
నువ్వు ఏ బ్రతుకైతే బ్రతుకుతున్నావో ఆయన అలాంటోడేమో, అందుకే నేను ఏం చేయట్లేదు అనుకుంటున్నావు. ప్రియమైన సహోదరులారా, పాత నిబంధన కాలములో ప్రభువుకు ఉన్నటువంటి కోపాన్ని కనుక ఈ దినాన మన మీద చూపిస్తే ఎవడు కూడా ఈ క్షణాన్ని బ్రతికి ఉండలేము అండి. యేసు ప్రభు కృప మనల్ని కాపుతుంది. ఒక రోజు ఉంది, కృపాకాలం అయ్యే రోజు ఉంది. ఆ కృపాకాలం అయ్యేంత వరకు నీ నాట్యాలను వాడుకో, నీ డ్యాన్సులను వేసుకో, నీ ఇష్టం. ఆ కృపాకాలం ఒక రోజున తక్కువ చేస్తాడు, టైం చెప్పడు దాన్ని. ఇదిగో పలానా తారీఖు నుంచి కృపాకాలం పోతుందని చెప్పి దేవుడు చెప్పడు. విత్ ఇన్ సెకండ్స్, ఒక కనురెప్ప పాటున కృపాకాలం తీసివేయబడితే నీ బ్రతికేంటి? ఇంతకాలం దేవుని మందిరానికి వచ్చావు, బాగానే ఉంది. ఇంతకాలం ఎన్నో కానుకలు దశంభాగాలు ఇచ్చావు, సూపర్, ఏం కాదు. అవేమీ కూడా నేను రక్షించలేదు. నీ బ్రతుకు మారకపోతే ఎవడు నిన్ను కాపాడలేడు. జాగ్రత్త. నీ చుట్టూ 10 మంది సేవకులు కాపు కాసినలాగా నీ చుట్టూ కూర్చొని చైన్ ప్రేయర్ చేసినా సరే నీ బ్రతుకు మారకపోతే నిన్నెవడో కాపాడలేడు. జాగ్రత్త. దేవుడి నుంచి ఎవడు తప్పించగలుగుతాడు? బైబిల్ గ్రంథాన్ని తిరగేయండి. మీరు మీ అందరికి చదువువచ్చు కదా, బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా తిరగేసి చూడండి. దేవుడు ఒక కీడుని ఎవరి మీద తెప్పిస్తున్నప్పుడు కీడెందుకు పొందు, కృపాకాలంలో కీడెందుకు పొందుకున్నాడు? వారు మాత్రమే కాదు, అనేకులు ఉన్నారండి. అననీయ సఫీరా గురించి చదివాం మనం అపోస్తుల కార్యంలో. వాళ్ళు ఏం పొందుకున్నారు అండి? సంఘ స్థాపన జరిగిన కొత్త కాలం అండి. అది ఎలా జరగాలండి? అసలు అది ఎలా జరగాలి? దేవునికి విరుద్ధంగా నువ్వు ఏది చేసినా సరే అది నువ్వు కీడుని విత్తినట్లే. ఎక్కడ విత్తుతున్నావు తెలుసా? అక్రమమైన హృదయం నీలో ఉంటే కీడే విత్తుకుంటావు నువ్వు. ఏ హృదయం ఉంటే? మన దగ్గర ఏ హృదయం ఉండాలి? దున్నబడిన నేల ఉండాలండి. దున్నబడిన మంచి నేలలో మంచి వాక్యం అనే విత్తనాన్ని విత్తుకుంటే నీ బ్రతుకు ఫలభరితంగా మార్చబడుతుంది. నీ హృదయం అక్రమంగా ఉంచుకుని అక్రమంగా దాన్ని దున్నుకుంటూ కీడు అనే విత్తనాలు విత్తుకున్నావంటే ఏం కోసుకుంటావంట? కీడునే కోస్తావు. జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత నుంచి ఎవడు కూడా నిన్ను తప్పించలేడు. ఏమండి, ఇంకా ఇప్పుడు పర్లా, అంత్యకాలం మరి ఘోరమైందండి. ఆ సమయాన్ని కనుక గుర్తు చేసుకుంటేనే మన బాడీలోంచి వణుకు పడుతూ ఉంటుంది. మనం సరి చెప్పేసుకుంటాం, నేను బాగానే ఉన్నా, నేను బాగానే చేస్తున్నా, నా భక్తి బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు. అసలు దేవుని ఎదుటి నిలబడడానికి అది సరిపోతలేదు. చూసుకో. అని ఎదుటి నిలబడడానికి నువ్వు చేస్తున్న భక్తి సరిగ్గా ఉందో లేదో చూసుకో. యువతో మాట్లాడుతున్నాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఏం పుట్టించాలి? నీకు ఉందా ధైర్యం? నీకు ఆ ధైర్యం ఉందా నీకు? చూసుకోండి, మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 14 నుంచి 15 వరకు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. నేను నీకు శిక్ష విధించబోవు కాలమున ఓర్చుకోవడానికి చాలినంత ధైర్యము నీ హృదయానికి ఉందా? ప్రశ్న వేస్తున్నాడండి. ఇంకొకసారి మాట చదవండి అమ్మా. నేను నీకు శిక్ష విధించబోవు కాలమున, దేవుడంట నీకు శిక్ష విధించే కాలం ఒకటి ఉంది. ఆ కాలమున ఆ శిక్షను నువ్వు ఓర్చుకోవడానికి నీకు సరిపోయే ధైర్యం ఉందా? నీకు దేవుణ్ణి ఎదుర్కొనే ధైర్యం ఉందా? శిక్షా కాలంలో ఆ ఉగ్రత కాలం ఎదుర్కోవడానికి నీకు ధైర్యం ఉందా? అడుగుతున్నాడు. ఏమంటే ఈ లోకంలో ఎంత ధైర్యంగా చేస్తాం పనులు, దేవునికి ఇష్టం లేని పనులు ఎంత ధైర్యం తెచ్చుకుని చేస్తూ ఉంటాం. దేవుడు చేయొద్దన్న పనులు ఎంత ధైర్యం కూడగట్టుకుని చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అసలు భయమే లేదు ఆ ప్రాంతంలో. ఎలాగా? ఒక మాట ఉందండి, ఆ మాట పొద్దున్న చదవగానే దాని గురించి చాలా ఆలోచన చేశాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఉంచండి, ఇంకా ఉన్నాయిగా వచనాలు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షం కూడా లేకుండా పోయింది. అయినా నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము అంటే ధైర్యం ఉంది. సిగ్గుపడట్లేదు. చాలండి. ఏమండి, ఒక పక్క నుంచి వర్షాలు లేవంట, ఒక పక్కన కడవరి వర్షం లేదంట. ఏంటిది? దైవికమైన ఆశీర్వాదం. ఇవి లేకపోయినా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు తెలుసా? ఒక వ్యభిచారపు స్త్రీకి ఉన్నటువంటి ధైర్యాన్ని నువ్వు కనుగొలుస్తున్నావు అంట దేవునికి.
ఈ మాట ఆలోచన చేస్తే అసలు వ్యభిచార స్త్రీకి భయం ఏంటా అనుకున్నాను. వాళ్ళకి భయం ఉండదండి, వాళ్ళకి భయం ఉండదు. మనుషుల్లో తిరుగుతూ ఉంటారు. వస్తావా? ఎలా అడుగుతారు? వస్తావా? దా. ఎవరికి భయపడట్లేదు వాళ్ళు. వాళ్ళతో పోల్చాడండి వీళ్ళని. ఎవరిని మాట్లాడకూడదు, ఎవరినో. వ్యభిచారపు స్త్రీకి ఉన్నటువంటి ధైర్యంతో నువ్వు తిరుగుతున్నావే, అసలు నేమనాలి అన్నాడు దేవుడు. ఈ మాట, ఈ ఆలోచన మనకు తెలుసు కానీ బయటపడం. వ్యభిచారపు స్త్రీకి ఉన్న ధైర్యం మామూలు ధైర్యం కాదండి. పోలీసోడు వచ్చినా సరే భయపడదు. ఎందుకంటే ఎన్నో హేమహేమీలు చూస్తుంది. ఒక 100 ఇచ్చాడని వదిలేసి వెళ్ళిపోతాడని తెలుసు. చూస్తాం కదా చాలా విషయాల్లో. కొంతమంది స్ట్రిక్ట్ వాడు దొరికాడు అనుకోండి, మక్కులు ఎరక్కొట్టేస్తారు. అక్కడ ధనాపేక్ష కలిగినాడు అనుకోండి, ఎంతో కొంత తీసుకుని వదిలేస్తాడు. మరి దేవుడు ధనాపేక్ష కలిగిన వాడా, స్ట్రిక్ట్ కలిగిన వాడా? ఏమండి? ఆయనకి ఏమి ఇచ్చి ఆయన దగ్గర విడిపించుకుంటావు ఆ శిక్ష నుంచి? ఏం చెల్లించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నిన్నేమనాలి? ఆ ధైర్యం నీలో ఉంది. నీకు ఉండవలసిన ధైర్యం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి దగ్గర బహుధైర్యం పడుతుందంట. ఆ ధైర్యం నీలో ఉంచుకో. పాపం చేయడానికి, లోక సంబంధమైన కార్యములు తలబోసుకోవడానికి, లోక సంబంధుల వలె వారికి వలె నువ్వు సంతోషించడానికి ధైర్యం తెచ్చుకోక. భయం రావాలి నీకు. మనలో ఏ భయం ఉంది ఇప్పుడు? దైవం భయం ఉందండి. ఏ ధైర్యం ఉంది ఇప్పుడు? ఏ ధైర్యం ఉందండి? దేవుని మందిరానికి మనం ఎలా వస్తాం? ధైర్యంగా వచ్చేస్తూ ఉంటాం. ఆ ముందు వారం రోజులు ఒకసారి చూసుకుని రండి. ఒకసారి ఆ ముందు వారం రోజులు మనం చేసిన పనులు చూసుకుంటారండి. ధైర్యం వస్తుందా? అడుగు పెట్టాలంటే వణుకు వస్తుందండి. కాబట్టి ఇవేం ఆలోచన చేయకుండా డైరెక్ట్గా వచ్చి ఏం చేస్తున్నారు? 2 మోకాల మీద నిలబడి దేవానికి స్తోత్రం. మనల్ని మనం మోసపుచ్చుకోవడం కాదంటారండి ఇది. మనల్ని మనం మోసపుచ్చుకోవడం కాదంటారు ఇవన్నీ కూడా. అవునండి. తర్వాత చదవండి, ఇస్కేల్ గ్రంథంలో చదవండి 14:15. నేను నీకు శిక్ష విధించబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయానికి కలదా? సహించునంత బలము అండి. సహించే బలం ఉందా నీకు? ఇప్పుడు నేను సపోజ్ నేను ఉంచానండి, ఇక్కడ ఎవరు పొట్టోళ్ళు ఉన్నారు? వర్షీలో గట్టికి కొడతాడు, అడుగు గట్టికి కొడతాడు. ఆయన నాకులా ఉన్నాడు. వర్షి రామ్ ఒకసారి నేను ఉంచినానండి. నేను మీ అందరితో ఛాలెంజ్ చేస్తున్నా. వర్షి ఎన్ని దెబ్బలు కొట్టినా సరే నేను తట్టుకోగలుగుతా. ఎవరి బలం ఎక్కువ ఇక్కడ? వర్షి బలం ఎక్కువ అండి. ధైర్యంగా నిలబడుతున్నాను. తన గోపుకొని చదువుతుంది. కొట్టామన్నాను ఒకసారి, కొట్టలేదు. మంచిదమ్మా, ఇంకొకరు అయితే కొట్టేద్దరేమో. బహుధైర్యము. ఏమండి? దేవుని ఉగ్రత నుంచి, ఆయన దెబ్బ నుంచి తప్పించుకోవడానికి నీకు ఎంత బలం ఉంది? ఎంత బలం ఉంటే కొట్టి చూసుకుంటా అంటావు? ఎంత ధైర్యం ఉంటే నువ్వేం చేస్తావు చేసుకొని చూసుకుంటా, దాన్ని ఎదుర్కొంటా అని ఉంటావు? ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావు తెలుసా? నువ్వు సాధారణ మనిషితో కాదు, సాధారణ వ్యక్తితో కాదు నువ్వు ఛాలెంజ్ చేస్తుంది. దేవునితోటి. సర్వ భూమి ఆయన ముందు గజ్జ 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 ఉరుకుతుందంట. ఏది నిలబడలేదండి దేవుని ముందు. నువ్వే పాటోడివి, నేనే పాటోడిని. మన ధైర్యం ఏంటి? మన భక్తే మన ధైర్యం అనుకుంటున్నావా? అసలు నువ్వు చేస్తున్న భక్తి ఇక్కడే తేలిపోతుంది కదా. అక్కడ దాకా ఎందుకు? మనం చేస్తున్న భక్తి ఇక్కడే తేలిపోతున్నప్పుడు ఏ ధైర్యంతో ప్రభు దగ్గర నిలబడగలుగుతావు నువ్వు? ఇంకేం చెప్తున్నాడు అక్కడ? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నేను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుట నేని అంతటా నీవే భ్రష్టుడవై. ఎప్పుడు తెలుస్తుందంటండి? దేవుని దగ్గర నిన్ను సరి చేసుకోకుండా నీ ఇష్టానుసారం బ్రతికితే ఒక రోజున బయటికి పోంటాడంట. ఇష్టపడుతున్నావు కదా. ఏమి ఇష్టపడుతున్నావు? అన్యాచారాలు చేయడానికి రెగిపోతా ఉంటున్నావు కదా. అలాగన్నా నా పదాలు వాడాలి ఇక్కడ. అవి చేయడానికి నీకు భయం లేకుండా ఉన్నావు కదా. పో,
భ్రష్టత్వంలోకి పో అంటున్నాడు. ఎక్కడికి పోమన్నాడు అంటే ఎక్కడికి? బురదలోకి పో. మరలా ఎవడొద్దన్నాడు? ఆయన బలవంతంగా పెట్టుకుని నా బుజ్జి అనగానే ఎల్లకే అన్నాడు అనుకున్నావా? నువ్వు ఎప్పుడో ఆయన దగ్గర తప్పిపోయావు. ఎన్నోసార్లు ఆయన ప్రేమ చూపించి నా దగ్గరికి రా అని చెప్పి చేతులు చేస్తుంటే నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నావు. ఇప్పుడు అన్యాచారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నావు. ఒకరోజు అంటున్నాడు వెళ్ళిపో, అన్యజనులు ఎదుటి వెళ్ళిపోయి ఆ భ్రష్టత్వం వదులు అంటాడు. ఇప్పుడు ఎవరు కాపాడతారు నిన్ను? ఏదైతే సంబరపడ్డావో, ఏదైతే ఆనందపడిపోయావో, దివ్వి అనేసుకుని కాల్చుకున్నావే, అవి ఒక రోజున నీ కూడిగా మార్చబడతాయి. జాగ్రత్త. ఇది నేను చెప్పకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడండి. అడుగుతాడండి. అడుగుతాడు. మీరు తప్పు చేస్తున్నప్పుడు మిమ్మల్ని హెచ్చరించకపోతే మీ మంచి కోసం ఏమంటారు, మీ యొక్క ప్రేమ పొందుకోవడానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే నా దేవుడు నాకు ఇచ్చిన స్థాయిని, దేవుడు నాకు ఇచ్చిన అర్హతని నేను వాడుకోగలిగితే ఆయన ప్రేమను నేను పొందుకోగలుగుతాను. అక్కడే నమ్మకత్వం కనబడద్దండి. అక్కడే నమ్మకత్వం కనబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు భ్రష్టత్వముకు అప్పగించుకున్నప్పుడు ఎవడు నిన్ను కాపాడుతాడు? ఒకనొకప్పుడైతే నీకు తెలియకుండా భ్రష్టత్వంలో బ్రతికావు. అప్పుడు సరైన బ్రతికేంటో తెలియక బ్రతికావు, బానే ఉంది. అక్కడ ఆయన కృపా కనికరములు బట్టి ఆయన నిత్య రాజ్యంలోకి వారసుడుగా కావాలని చెప్పి యేసు ప్రభు రక్తంలో నిన్ను కడుక్కొని రక్షణ మార్గంలో తీసుకొచ్చాడే. ఇప్పుడు నీకు తెలిసే వెళ్తాంటే నిన్ను ఎవరు కాపాడతారండి? నీకు అన్నీ తెలుసు, ఈ వన్యాచారాలు తెలుసు, దానివల్ల ఉపయోగం లేదని తెలుసు. ఉపయోగం ఉందో పోనీ. క్షణకాలం యాసవ చేశాడంట. అప్పుడు ఆకలేసిందంటండి. అప్పుడు ఆకలేసేసి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఈ అవ్వగారు ఏం చేసింది? అన్ని పళ్ళు ఉన్నాయి భూమి మీద. ఆ ఏదైనా తోటలో కొన్ని వేల రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇదే రమ్యంగా ఉంది, ఇదే నేను చేస్తానంటే ఇంకెవడు కాపాడతాడు నిన్ను? ఎవరు పొందుకున్నారండి తినేయడం వల్ల? ఎవరు పొందుకున్నారు? ఆ శాపాన్ని ఎవరు పొందుకున్నారు? ఆ శిక్షణ ఎవరు పొందుకున్నారు? ఎవరైతే చేశారో వారికి వచ్చేసింది. అది ఎవరో కాపాడలేకపోయారు ఆ విషయాల్లో. నీ మటుకు నువ్వు భ్రష్టత్వంలోకి నేను వెళ్తాను అని చెప్పి నువ్వు కాళ్ళు ఇలా దువ్వుకుంటూ కూర్చుంటే ఎవడు నేను ఆపడం. ఇక్కడ ఏం చేయాలి? మేము వచ్చి ఏం చేయాలి? కనికరం చూపించండి నాయన. దేవుడు ప్రార్థనలు ఏదో ప్రేరేపిస్తూ ఉంటాడండి. వారి మీద కీడు రాబోతుంది, వారి మీదకి ఏదోటి చెడు రాబోతుందని దేవుడు ప్రేరేపిస్తే ప్రార్థన చేస్తూ ఉంటాం. అక్కడ మీరు ఆ కీడుని విత్తుకుంటూ కూర్చుంటే ఎన్ని విత్తనాలు తీయాలి అక్కడ మేము వచ్చి? మీ మాట మీకు తప్పుగా అనిపించచ్చేమో కానీ వాక్యానుసారంగానే చెప్తున్నాను నేను. కొన్నిసార్లు వాక్యము మన హృదయాల్లో గుచ్చుకుని నొప్పి కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? బాధ కలిగిస్తుంది. మీరు దీని మీద అలగరు. తేరగా దొరుకుతాడు కదా ఒకడు, ఆడి మీద అలుగుతాడు. మరి ఆడేం చేయలేడు కదా, ఆ మీద అలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దేవుని భయం ఏముందండి మీలో? మరి మీ ప్రార్థన ఎలాగ ప్రభు సఫలపరుస్తాడు అనుకుంటున్నారు? మీ ప్రార్థనలు ఎలాగ దేవుని మందిరానికి చేరతాయి అనుకుంటున్నారు? ఏదో చేస్తున్నాం, దీని నామకార్థత అనరా? దీని నామకార్థమైన జీవితం అనరా? ఇది నిజమైన భయభక్తులు అయినప్పుడు ఏమండి? కానీ నిజమైన భయభక్తులు అంటారా? కాదు. మన ఆ టైంలో అనపర్తలు ఉన్నాను నేను. అప్పుడే బయటికి వెళ్ళి వచ్చాం. 4వ తారీఖు కదా, ఆ రోజు ప్రేయర్ జరిగింది. బయటకు వెళ్ళి వచ్చేసరికి యవనస్తులు ఎదురు బయట కూర్చుంటారు అలాగా. అంటే వాళ్ళకి ఏంటంటే చేయకూడదని తెలుసు అంటే, కానీ చూసి ఆనందపడదాం అంటే, చూసి ఆనందపడదాం. యవనస్తుల కోరిక కూర్చుని చూస్తుంటే అన్నాను, నేను దూతప్పుడు అలా కూర్చుని చూసిన ఒకటే, వెళ్ళి కాల్సిన ఒకటే అన్నాను. ఇలా అన్నానండి. నేను కూర్చుని చూసిన ఒకటే, వెళ్ళి కాల్సిన ఒకటే అన్నాను. వెంటనే మా దగ్గరికి వస్తారు. మాటకు లోబడ్డారు. వాళ్ళకి తెలియని సమయంలో ఎవరు చెప్పాలి? పాస్టర్ గారు కదండి. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నిటికీ పాస్టర్ గారినే కేటారు. తల్లిదండ్రులు ఉన్నది ఎందుకు? వాళ్ళు మీ మాట వినట్లేదా? బైబిల్ గ్రంథంలో తీసి చూపించండి. కలిగిన శాపాలు మీరు చూసి చూపించండి. చిన్నపిల్లల్ని మనం సరిగ్గా నడిపించకపోతే మన తప్పది. చిన్నపిల్లలు సరిగ్గా నడిపించకపోతే మన తప్పు. మీరే వాళ్ళతో పాటు ఏకీభవించేసి చేస్తాం అంటే మరి మీకు ఎవరు చెప్పాలి? మీకు తెలీదా దేవుని వాక్యం? మీరు ఎంతమందికి సువార్త చేసి ఉంటారు? ఎంతమంది కోసం మీరు ప్రార్థన చేసి ఉంటారు? ఇది నిజమైన భయభక్తులు అంటారు, మరి నామకార్థత అంటారు.
ఏమంటే నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉందని చెప్తుంటే వాళ్ళేమో ఇంకో చోట ఉందని చెప్పి మీరు చెప్పలేరు. దేవుని సన్నిధిలో నిత్య సంతోషము కలదని మాట ఉంది. మీ ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది దేవుని మందిరంలో దొరికే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడం లేదు. ఇక్కడ దేవుని మందిరంలో ఏముంది అంటే ఇదేంటంటే ఆత్మలో అనుభవించేది, అదేంటంటే శరీరంగా అనుభవించేది. ఈ రెండిట్లో ఏది శాశ్వతం? ఏమండి శరీరం ఏమవుతుంది? నీ హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయాలోచన చొప్పున మీరు జీవించొద్దని వాక్యం చెబుతుంది. ఫస్ట్ కాల్ చేసావు బాగానే ఉంది, దానివల్ల కీడొచ్చిందా మేలు వచ్చిందా? ఏమండి కీడొచ్చిందా మేలు వచ్చిందా? ఇప్పుడు ఎవరు తప్పిస్తారా కీడు నుంచి? గడిచిన 1 నెలలోనే ఉపవాస ప్రార్థన చేశారు 3 రోజులు. ప్రభువా మా కుటుంబాల మీద ఉన్న కీడు తొలగించిన ఆయన అని ప్రార్థన చేశారు. సూపర్. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, కరుణాకటాక్షములు కలిగిన వాడు. నినివే పట్టణాన్ని క్షమించినట్లుగా మనల్ని కూడా క్షమించాడు. ఈ 4వ తారీఖున నూతనంగా ఏం చేశారు? ఇప్పుడు నూతనమైన కీడు చేత తృప్తి పొందుతున్నారు. ఏంటమ్మా? నూతనమైన మన దేని చేత తృప్తి పొందాలి? దేని చేత నువ్వు నేను తృప్తి పొందాలి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏమంటే దేవుడు ఎవరిని కూడా కీడుతో పట్టడు, కానీ నీవు కీడని విత్తనం వేస్తే ఇంకేం చేయలేడు ఆయన. తెలియక చేసేవారు ఎలాగన్నా ప్రభు క్షమిస్తాడు, తెలిసి చేసేవారిని మాత్రం ఆయన ఏం చేయడు. నీకు నువ్వు ప్రతిఫలం అనుభవించేసిన తర్వాత, ఆ భ్రష్టత్వంలో పడిపోయిన తర్వాత నువ్వు అప్పుడు కళ్ళు తెలుసుకుంటావు. చూడు, అయ్యయ్యో బురదలో ఉన్నాను ఇప్పుడు దాకా ఇది ముల్తానీ మట్టు అనుకున్నాను. ఇంటిది ఇప్పుడు దాకా ముల్తానీ మట్టు అనుకున్నాను. ఇంతకే ఏమట్టి? ఇది ఇంతకే బురద మట్ట. లెగిసి కడుక్కోవడానికి ఈ లోపు జరగలు పట్టేసి ఉంటాయి. ఏమంటే ఏయో పురుగులు పాకేసి ఉంటాయి. ఏయో చండాలమైన జీవులన్నీ నీ బ్రతుకులోకి వచ్చేసి ఉంటాయి. ఎన్ని రోజులు కడుక్కుంటే ఆ కీడు నీ బ్రతుకులోంచి పోద్ది? ఎన్ని రోజులు ప్రయాస పడితే, అంటే ఎన్ని సబ్బులు వాడితే, ఎన్ని కాస్ట్లీ షాంపూలు వాడితే, ఎన్ని లీటర్లు నీళ్లు వాడితే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది? నీ అంతటి నువ్వు కీడులోకి వెళ్ళిపోయి ఆ కీడు నువ్వు తెచ్చుకోలేదా? నీ అంతటి నువ్వు భ్రష్టత్వంలో దొల్లుకుంటూ వెళ్ళిపోయి ఆ భ్రష్టత్వం నీ బ్రతుకులోకి రానివ్వలేదా? దేవుడు తన వాక్యాన్ని అడ్డుకోస్తాడంటే ఆయన చేయొచ్చి ఇది చెయ్యక నాయన. మనలో ఎక్కువ ఏంటంటే తలంపు, దేవుడు చెబితేనే నేను మానతా. ఏంటి ఈ మాట బ్రతుకు బతికేస్తున్నావు అని దేవుడు చెప్పేయాలా? ఇంతోడు గొప్ప జీవితం నువ్వు జీవించేస్తున్నావు అని చెప్పేసి నీ కోసం ప్రభు డైరెక్ట్గా వచ్చి సోనా కుమార్తె అని తెల్లంగా వేసుకుని వచ్చి మాట్లాడగలుగుతుంది. దేవుని వాక్యానికే నువ్వు లోబడినప్పుడు ఆయన వచ్చి నీతో ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యం సెలవిస్తున్న మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? నువ్వు చూడలేవు. నీ ఎదుట ఎన్నోసార్లు ప్రభువు నిలబడినా చూడలేని గుడ్డితనంతో బ్రతుకుతున్నావు. నువ్వేమనుకుంటావంటే నా హృదయం నిర్మాసర్పతో రుద్దినట్టు. నిర్మయ ఆటలో నా గుండె వాడారు అంటావు నువ్వు. ఎక్కడ వాడారు? పక్క నుంచి కూడా జిక్మని వస్తుంది, అమాక ఏది వస్తుంది. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా జాగ్రత్త అంటే మన ఊహకు మించిన జాగ్రత్త దేవుడి దగ్గర మనం కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి 16 దాకా చదువుతాను. ఆమోసు 2 13 నుంచి 16 దాకా. ఇదిగో ఏమండి? పంట చేని మోపుల నిండుబండి నేలను. తెలుగులో చదవండి. ఇదిగో పంట చేని. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి 16 దాకా. యవనస్తులు ఉన్నారు కానీ గుడ్డు మొహాల్లా తయారయ్యారు. ఇదిగో యవనస్తులు లేరండి ఇక్కడ, ముసలోళ్ళు. మా ముసలోళ్ళు బైబిల్ చదువుతారా? ఇదిగో పంట చేని, మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కున్నట్లు అప్పుడు అతివేగి వాడు తప్పించుకొన చాలకపోవును. ఒక్కొక్కటే జాగ్రత్తగా చదువుతాను. అతివేగి అయిన వాడు, చాలా స్పీడ్ గా పారిపోయే అనుభవం కలిగిన వాడు. కొన్ని రన్నింగ్ రేస్ లో టాపర్ అనుకోండి, అదవుతుందండి. దోమ ఇక్కడ వాలిందండి, కొడదాం అనేటప్పటికి ఏమవుతుంది? అది అబ్బబ్బబ్బా.
ఇక్కడ ఓ గంట సేపు కుట్టేస్తుంది, ఓ జాగ్రత్తగా ఇలా అనేవాడు తక్కువ పారిపోతుంది. అంటే నీ చెయ్య కంటే అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పేసి మీకు చెప్తాను కదరికి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అతివేగి వాడు తప్పించుకోలేడు. అర్థమవుతుందండి? అతివేగంగా పరిగెట్టేవాడు సైతమే అసలు మనం కూర్చున్న చోట కాలం మన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే కదండి. కూర్చున్న చోట నుంచి లేవాలంటే కనీసం 20 నుంచి 30 సెకండ్లు తీసుకుంటాం. టెస్ట్ పెట్టనా? అతివేగి అయిన వాడే తప్పించుకోలేకపోతే నువ్వు నేను ఎక్కడ తప్పించుకుంటావు? ఇంకా పైన చెప్తాడు అనగదురు ఒక్కడం అంటాడు, అనగదురు ఒప్పుతాడంట ఆయన. దేవుని దగ్గర ఇష్టానుసారం బ్రతికే ఉన్నాయినా నువ్వు అనుకుంటున్నావు తుర్రుమని పాడిపోతాను, అలాగా దోమలాగా తుర్రుమని పారిపోతాను అనుకుంటున్నావు. కుదరని పని అది. ఇంకా పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనక జాలకపోవును. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదండి, వీడు పరాక్రమశాలి అయినా మంచి బలాఢ్యుడైన వీడు కూడా దేవుని ముందు నిలబడలేడు. వాడి గురించి పక్కన పెడితే ఏమండి పైనుంచి కింద దాకా మనకు అన్ని బలహీనతలే ఏమండి. పైనుంచి పొటనేలు దాకా ఏదో నొప్పితో ఎడుతూనే ఉంటున్నాం మనం. ఆ పరాక్రమశాలే తప్పించుకోలేకపోతే నువ్వు నేను ఎక్కడ తప్పించుకుంటాం? ఇంకా బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును. బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకోలేడు. వీళ్ళన్నీ మన గురించే మాట్లాడుతానంటారా? మన సంబంధం లేని మాట్లాడతారా? అది బలాఢ్యులా? మరి ఎవరి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? బలాఢ్యుడే తప్పించుకోలేడు, తన ప్రాణాన్ని రక్షించుకోలేడు. ఎంత బలహీనమైన ఘట్టంగా ఉన్నావే, నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకుంటావు? ఇంకా విలుకాడు. విలుకాడు అంటే ఎవరండి? విలుకాడు అంటే ఎవరు? ఎవరండి? కాదండి, బాణం అండి బాబు, ఇది కత్తి పట్టుకుంటున్నాడు. విలుకాడు నిలవజాలకపోడు, వడిగా పరిగెత్తేవాడు. ఎంత జ్ఞానాన్ని ఉపయోగించి పరిగెట్టినా కుందేలు ఎప్పుడైనా పరిగెట్టడం చూసారా? కుందేలు ఇక్కడేసి లాగేస్తుంది, మళ్ళీ అటేసి అటేస్తుంది. జింక ఎప్పుడు తిన్నగా పరిగెట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ కుందేలు వడిగా పరిగెడుతుంది, అంటే చాలా జ్ఞానయుక్తంగా పరిగెడుతుంది, చాలా తెలివిగా పరిగెడుతుంది. దేవుడు అలాంటి వారి కోసం నువ్వు కుందేలు అనుకుంటున్నావేమో, కుందేలాగా పరిగెట్టగలుగుతాను అనుకుంటున్నావేమో, నేను చెక్కనో దొరకను అనుకుంటున్నావేమో. నీకోసం ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రం ఎక్కిన వాడు, నా దగ్గర గుర్రం ఉంది, ఇది గంటకి ఒక 60 కిలోమీటర్ల స్పీడ్ లో పరిగెడుతుంది అని చెప్పి గుర్రం ఎక్కి పరిగెడదాం అనుకుంటున్నాను. గుర్రం మన దగ్గర బైక్స్ ఉన్నాయి కదండి, కార్స్ ఉన్నాయి కదండి. నేను నడిపే స్పీడ్ నన్ను ఎవరు ఏంటి బీట్ చేయలేడు వెళ్ళిపోతాయేమో. నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే ఇలా అంటాడు ఆయన. 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళు ఇలా అంటాడు అంతే. ఆయన స్పీడ్ ముందు కానీ ఆయన స్లో అని స్పీడ్ చెప్పాలంటే. ఒక వాక్యం ఉంటుందండి, దేవుని యొక్క అజ్ఞానము మనుషుల జ్ఞానము కంటే గొప్పది. తెలుసా? కొరింథీ రాసిన పత్రికలో ఉంది, దేవుని అజ్ఞానం అంట మన జ్ఞానం కంటే గొప్పదంట. మనం ఏదో జ్ఞానవంతుల నుంచి విర్రవీగిపోతామే, ఆ దేవుని అజ్ఞానంలో చిన్నదంటది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకేం మాట్లాడుతున్నాడు? మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. అదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి? బహుధైర్యం కలిగిన వాడు. ఇందా నుంచి ధైర్యం గింజుకుంటున్నాను నేను. ఈ ధైర్యం వేరు, ఆ ధైర్యం వేరు, ఈ ధైర్యం వేరు. ధైర్యముతో ఏ ధైర్యము కలిగి, ఆ ధైర్యానికి ఒక పేరు పెట్టాడు దేవుడు. వ్యభిచారపు స్త్రీకి ఉన్నటువంటి ధైర్యము కలిగి దేవుని ఎదుట పరాక్రమశాలిగా, బలవంతులుగా,
విర్రవీగే వారిగా నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేసినా సరే వాడెవ్వడు కూడా దేవుని ముందు నిలబడడానికి సరిపోడు అంటుంది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ ధైర్యం కలిగి ఉన్నావు ఇది నాన్న? దేవుని యందు నిజమైన భయభక్తులు కలుగుట వలన వచ్చిన ధైర్యం వాళ్ళు కలిగి ఉన్నావా, లేదా దేవుడు నన్ను ఏమి చెయ్యడులే అనే ధైర్యం కలిగి ఉన్నావా? ఏ ధైర్యం నీలో ప్రవహిస్తుంది? ఏ ధైర్యం నీలో జీవిస్తుంది? ఏ ధైర్యమో నిన్ను బ్రతికిస్తుంది? ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, ఒకవేళ దేవునికి విరోధమైన ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే మాత్రం జాగ్రత్త. ఇప్పుడు ప్రభుని నేను చేయకపోవచ్చేమో కానీ ఒక రోజున నీవెవరో నాకు తెలియదు అని కనుక ఒక మాట అన్నాడంటే నీవు ఇప్పుడు దాకా పడిన ప్రయాస నేలమట్టం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆఖరి ఇంకో మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 నుంచి 23 దాకా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10:20 నుంచి 23 వరకు. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ఎక్కడికి వెళ్ళడానికి ధైర్యం కలిగింది? ఎక్కడికండి? ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి దేని వల్ల కలిగిందంటే ధైర్యం? ఏమండి? ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు కార్చిన రక్తం వలన ఆయన పరిశుద్ధ స్థలములోకి రావడానికి నీకు ధైర్యం కలిగింది. ఇంకా దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మన కొరకు ప్రధాన యాజకుడు గొప్ప ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కడండి? మనస్సు సాక్షి అంతేనా? మనస్సు ప్లస్ సాక్షి ఇది కొరకు ఏ సందమ్మా? పక్క సందా ఏదట్లేండి, ఇంకెందుకు వచ్చిందా సందులో? మనస్సాక్షి అంటే ఒక రోజున నీ మనస్సు సాక్ష్యం చెప్పే రోజు అని అర్థం కదా? కాదంటారా? నీ మనసు నీ కొరకు సాక్ష్యం చెప్పే రోజు ఒకటి ఉంది. అయితే మనస్సాక్షి అంటే అదే అర్థం. ఇప్పుడు చదవండి. నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఏ హృదయం అంటండి ఇది? ఏ హృదయము? ఎక్కడ ప్రోక్షించాలి? లోకాచారాల్లో, లోక సంతోషాల్లో, లోక సంబంధమైన ఆనందాల్లో నీ హృదయాన్ని ప్రోక్షించాలి. అంతేనా? ఎక్కడ ప్రోక్షించమన్నాడు దేవుడు? ఆ పరిశుద్ధ స్థలములోకి రావడానికి నీకు అర్హతనిచ్చాడు దేవుడు. అతి ధైర్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలములోనికి నీ మనస్సాక్షి ఏం చేయకూడదంట? కల్మషము కలగకుండా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రోక్షించుకొని నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానం చేయాలంటే ఇన్ని క్లీన్నెస్ కావాలి, మనకి ఇంత శుభ్రత కావాలి. ఉందమ్మా? దేవుని సన్నిధానం ఇది కాదండి. ఎక్కడ మీరు ఎలాగ వచ్చేసినా ఎవరో ఏమనరు. దేవుని సముఖం ఒకటి ఉంది, దేవుని సన్నిధి అనేది ఒకటి ఉంది. అది పరిశుద్ధమైన స్థలము. ఆయన ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే, ఆయన చిత్తము జరిగించిన వారు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ధైర్యం నీలో ఉందా? ఆ ధైర్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవుడి కొరకు పరిశుద్ధమైన ధైర్యమును నువ్వు కలిగి ఉండాలంటే ఆయన యందు స్థిరమైన భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం లోకంలోనే ఉన్నాం కానీ లోక మాలిన్యం మనకు అంటుకోకూడదు. ఏం చేయకూడదు?
లోకంలోనే ఉన్నావు. లోకంలో నువ్వు సాతాను సింహాసనం వేసుకున్న స్థానంలో నీవు నివాసం ఉన్నావని నాకు తెలుసు అని ప్రభు అంటున్నాడు. తెలుసు ఆయనకి. అయితే లోకంలో ఉన్నాను కదా, లోకాన్ని అంటించుకుంటే తప్పేంటి అంటామంటే మాత్రం అది తప్పండి. అది చాలా తప్పు. లోకంలో ఉన్నంత మటుకు నీవు ప్రత్యేకముగా జీవించాలి. ఆ రోతను నువ్వు అంటించుకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13 నుంచి 17 దాకా చదువుతాను. జకర్యా 8:13 నుంచి 17. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు ఎవరైనా తెలుగు టీచర్లు అంటే కొంచెం మా పిల్లలకి తెలుగు నేర్పించండి. ఎవరు చూడండి తెలుగు టీచర్లు. మీరు అన్యజనులలో ఎలాగున మెలికి తిప్పండి. సా కాదండి, సా చదవండి. ఇంకా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక. ఏం చేశారంటే ఈయన ఎవరు కోపం తెప్పించారు? ఎవరు రెచ్చగొట్టారు? ఎవరెవరిని రెచ్చగొట్టారండి? ఏం చేశాడంట దేవుడు? వదిలేశాడా దేవుడు? ఏం చేశాడంట? దయతలచక. అసలు దేవుని దగ్గర వాడకూడని పదం వాడేసాడండి ఇక్కడ. నీ పితరులు నాకు కోపం తెప్పించి ఎన్నో కార్యాలు చేశారు కాబట్టి వారి మీద నేను దయ చల్లచలేదు. తర్వాత ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, చదవండి అందరూ కూడా. ఏమండి, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో. ఓ ఏం చేయాలి అమ్మా? ఏంటండి ఇలాంటి చెప్తాడు దేవుడు? ఏంటి చెబితే ఆశీర్వాదాలు రావా? రావు. ఆయన చెప్పాడు, మీ పితరులు నేను చేయొద్దన్న పనులు చేశారు కాబట్టి నా కోపం తెప్పించి వాళ్ళ మీద నేను రౌద్రుడై ఉన్నాను. అలాగ మీ మీద చేయకుండా మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచాలనుకుంటున్నాను. అయితే మీరు ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలంటే ఈ పనులు చేయాలి. ప్రతి వానితోనూ ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. ఎలా చేయాలంట? సమాధానకరమైన న్యాయం తీర్చాలంట. మనం చేసే న్యాయాలు ఎలాగ ఉంటాయంటే ఒకటి కోపం తెప్పిస్తుంది, ఒకటి మన మీద ప్రేమ పట్టిస్తుంది. అలా ఉండకూడదండి మనం తీర్చే న్యాయాలు. ఎలా ఇద్దరికి సమానమైన హక్కులు కలిగించేదిగా ఉండాలి. న్యాయమైన తీర్పు సమాధానం కలిగించేదిగా ఉండాలి. దేనికి స్తోత్రం. ఇంకా ఎవడును దుర్యోచనలు యోచింపకూడదు. ఎవరి మీద? తన పొరుగు వాడి. అంటే ఎవడి మీద కూడా ఏముండకూడదు మనకి? నాశనం అయిపోను అండి. ఆగుంటి పుల్లారిని సైకిల్తో గుద్దేసుకోను. ఇలాగా మనం ఏం చేయకూడదండి. ఏం చేయాలంటే మనం దుర్యాలోచనలు యోచింపకూడదు. ఎవరి మీద? పొరుగు వాని మీద. చేస్తున్నావేమో చూసుకో ఒకసారి. అవి చేయడం కూడా నీకు కీడే తీసుకొస్తున్నాయి. ఇంకా ఏంటండి? ఓ నా దేవుని తోడండి బాబు. నిజమే పెడుతున్నానండి. దేవుడిని చూడట్లేదు కదా. ఎవడు చూసి వచ్చాడు? వేసే ప్రమాణాలు ఎవడు చూసి వచ్చాడు? అబద్ధ ప్రమాణములు చేయకూడదు. వాక్యం చెప్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రమాణాలంటే తీర్మానాలతో ఈక్వల్.
మరి దేవుని దగ్గర ఎన్ని తీర్మానాలు చేస్తావు ఇప్పుడు దాకా? అమ్మా చేశారండి, ఎన్ని తీర్మానాలు చేసాం. పుస్తకాలు నిండిపోయినాయి. బైబిల్ కంటే మన తీర్మానాలు ఎక్కువ ఉంటాయి దేవుని దగ్గర. వాక్యం వినేస్తాం, ఓ లోపల మిక్సీ చేసేస్తాం. లోపల వాక్యం మిక్సీ చేసి లోపల చట్నీ బయటకు వచ్చినప్పటికి, ఓ ప్రభు ఇలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, భూమిని తలకిందులు చేసేస్తాను, పడుకోబెట్టేస్తాను, భూమిని పైకెత్తేస్తాను. ఇవన్నేంటి చేశారండి? చేసామా ఇవన్నీ? చేసామా ఇవన్నీ? తీర్మానం అన్నీ చేస్తారా? అన్ని తీర్మానాలు చేస్తారా? ఉద్రేకపూర్వకమైన తీర్మానాలు దేవుని సన్నిధిలో చేయకూడదు. మనం ఏం చేయకూడదు? మనకి ఉద్రేకం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సాతాన్ నుంచి వస్తుందండి. ఉద్రేకపరిచే దురాత్మలు ఉంటాయంట. ఏముంటాయి? ఏముంటాయి? ఉద్రేకపరిచే దురాత్మలు. నీవు అనుకుంటావు ఇది నాలో ఉద్యోగం అనుకుంటావు, అందుకే అదేంటంట జాగ్రత్త చూసుకోండి. అసలు ఉద్రేకపరిచే దురాత్మ నీలోకి ఎందుకు వచ్చింది? నీలో దేవుని యొక్క నివాసమే కనుక ఉండుంటే ఉద్రేకపరిచే దురాత్మ నీలోకి రాకూడదు కదా. ఒకవేళ వచ్చిందంటే నీ హృదయం ఎలాగుంది? ఖాళీ. టూలెట్ బోర్డు పెట్టేసావు. నువ్వు టూలెట్ బోర్డు పెడితేనే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు టూలెట్ బోర్డు పెట్టి ఇల్లు అద్దెకి ఇవ్వబడును అండి అని నువ్వు ఖాళీ చేసుకుంటే లోపల యేసు ప్రభువుని బయటికి గెంటేస్తే మరటికి బయటికి పో అని అంటే అప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయి సాతానికి నివాసంగా మార్చబడుతున్నావేమో. జాగ్రత్త. అంటే అవునంటారా కాదంటారా? మనం అనుకుంటున్నాం ఆయన ఎప్పుడో ఒకసారి నువ్వు అవమానపరచడం వల్ల నీ హృదయం నుంచి వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు అవమానపరిచినప్పుడు నీకు తెలియదు నేను మంచిగా చేశాను అనుకుంటున్నావు. ఆ అవమానం బట్టి ప్రభు నేను విడిచిపెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇల్లు ఖాళీగా ఉండదండి. ఎవడన్నా వచ్చి ఏమడుగుతాడు? అంటే ఇల్లు ఖాళీ ఉందని పక్కన అడుగుతారు కదా, అడుగుతారండి. 2-3 సార్లు తిరుగుతారు అటు ఇటు, నీ ఇల్లు ఖాళీగా ఉంది. మామూలుగా ఇంటికి తాళాలు వేసి నూరు వెళ్ళడం వేరు, బయటికి వెళ్ళడం వేరు, బజార్ వెళ్ళడం వేరు. కొన్ని దినాలు కొన్ని నెలలు దాకా ఇల్లు ఖాళీగా ఉందంటే అర్థం ఏంటి? ఎవరికన్నా ఏమర్థం అవుతుంది? ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్లు ఏదో అద్దెకి ఇవ్వబడినేమో. సాతానుగాడు ఎన్నోసార్లు నేను చూసి 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 నీ హృదయంలో ప్రభువు లేడు అని ఆడు గమనించిన తర్వాత నీకు కూడా తెలియట్లే నీ హృదయంలో ప్రభువు ఉన్నాడు లేడు, ఆడికి తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే నీ హృదయంలోకి గృహప్రవేశం చేస్తూ ఉంటాడు అండి. వాడు కూడా కూడికెట్టుకుంటాడు 10 మంది పిలిచి, అంటే నూతన గృహంలోకి వెళ్తున్నాను వాడి బ్యాచ్ని పిలుచుకుని ఆ పాటలు మనం ఏది పడతాం ఆ పాటలు మార్చుకుని శుభ్రంగా చేసుకుని నీ హృదయంలో ప్రవేశం చేస్తాడు. ఇంకా ఆడికి ఎంతమంది చుట్టాలు అనుకుంటున్నారు? ఆడికి ఎంతమంది చుట్టాలు? ఒకరిద్దరు కాదని చుట్టాలు 3 మంది. నీకు నాకైతే ఒక 10 మంది నన్ను లోపు పాస్టర్లు తెలుసు. ఆడికి నీకంటే ఎక్కువ తెలుసు ఏమండి, నీకంటే ఎక్కువ తెలుసు. ఆడికి ఒక 10 మందిని 100 మందిని తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే నీ హృదయం అంత స్టామినా కలిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. ఏం కలిగింది? ఇల్లు చాలా గట్టిది నీది. ఎందుకంటే బండతో కట్టబడిన హృదయం కదా మనది. ఏ హృదయం మంది? బండ లాంటి హృదయం కదా. బండ మీద కట్టుకోమన్నాడు దేవుడు. నువ్వు బండ లాంటి హృదయం కట్టేసుకుంటున్నావు. మరి ఏం చేస్తాం? ఆ బండ లాంటి హృదయంలో ఎంతమంది అని నిలబడగలుగుతారు అక్కడ? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మన హృదయం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? తొండపడిన నేలగా ఉండాలి. దానికి మహిమ కలుగును కాక. ఇంకా ఇటువన్నీ ఎవరికి అసహ్యాలు? ఎవరికి? దేవునికి అసహ్యమైన కార్యములు చేసి ఏ లాభం పొందుకుంటావు? దేవునికి అసహ్యము కలిగించే క్రియలు నీలో దాచుకుని నువ్వు ఏం లాభం పొందుకుంటావు? దేవుని మందిరానికి వచ్చేయడం వల్ల నీకు ఏం లాభం కలుగుతుంది? వాటన్నిటిని నువ్వు తీసివేసుకోకపోతే ఎన్ని దినాలు గడవని, ఎన్ని సంవత్సరాలు అవని. ఏమంటే సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోయింది. సంవత్సరం అయితే జీతాలు అయితే పెరగట్లేదు కానీ ఏమంటే రోజులు అయితే గడిచిపోతుంది. ఇంకొక నెల ఆగిందంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసుకుంటాం. ఇన్ని దినాలు గడుస్తున్నాయి, మరి నీ బ్రతుకు మారట్లేదేంటి? ఇన్ని దినాలు గడుపుకుంటూ వస్తున్నావు, దేవుని మందిరంలో నీ క్రియలు ఎందుకు మారట్లేదు? ప్రభు అడుగుతున్నాడు, నీ క్రియలు మార్చుకో. దినము దేవుని మందిరంలో నువ్వు చెక్కబడవలసిన అవసరం నీకు ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఇదే యెహోవా వాక్కు. అయిపోయిందండి.
మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే రాసుకుని ఒకటొకటిగా చదువుకోండి. ఏం చేస్తారు? చదువుతారండి. మనం ఇక్కడ అడుగుతూ సాయంత్రం 7కి ఏమో అంటున్నారు, ఇక్కడ చెప్తున్నాం, తర్వాత 7కి ఏమో అంటున్నారు. ఎన్ని వాక్యాలు మీకు గుర్తున్నాయి? ఎన్ని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకున్నారు? ఇక్కడే అంటారు, ఎక్కడ వదిలేస్తారు, ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటే గాలి కలిసిపోతూ ఉంటాయి. అవి మనతో పాటు ఇంటికి రావట్లా, మనతో పాటు మన జీవితాలు అవి అవలంబించట్లేదు. మరి వాటన్నిటి విషయం లెక్క ఎవరు చెప్తారండి? వాటన్నిటి విషయం లెక్క ఎవరు చెప్పాలి? ఆఖరి మాట చూసుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనము. 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, చదవండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. అంటే సిగ్గుపడాలంట. సిగ్గు ఎప్పుడైనా పడ్డారా? ఏ సిగ్గు? పెళ్లికి పడ్డారు అదా? ఆ పెళ్లికే పని చేస్తుంది, తర్వాత సిగ్గు ఉండదు, ఏమన్నారు ఇంకా. అవన్నీ దొంగ సిగ్గులు అవన్నీ కూడా. దేవుని ఎదుట ఆయన మనల్ని ఎత్తబడుతున్న సమయము, ఆ సమయంలో మనం సిగ్గుపడకూడదంట. ఎందుకు సిగ్గుపడతామంటే చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి. ఏమండి? ఏ రోజు సిగ్గుపడాలి? చెయ్యకూడనటువంటి పనులు నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడే రోజు రాబోతుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా మాట, మీరు ఒకసారి చదవండి. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు ఆయనలో నిలిచి ఉండండి. ఆయన ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎలా నిలబడాలి? ఆదాము వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారా? సిగ్గుపడ్డారా? ఎందుకు సిగ్గుపడ్డారు? వాళ్ళు చేస్తున్నప్పుడు తెలియదు అది చేయకూడదని. ముందే దేవుడు తెలియపరిచాడు కదా, చెయ్యొద్దురా అని చెప్పాడు కదా. వాళ్ళు ఏం చేశారు? చేస్తున్న సమయంలో ఆ మాటను పక్కకు దోసేది. ఎంతమంది నా దగ్గర పడతారేంటి పట్టడానికి? ఇప్పుడు 4 సార్లు కొట్టేదండి, అది వెళ్ళి అక్కడికి వస్తుంది మన బ్రతుకుల్లాగా. ఆయన చెయ్యొద్దు అన్న పని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఒక రోజున సిగ్గుపడవలసి వస్తుంది. జాగ్రత్త. ఆ సిగ్గు నిన్ను ఏ మాత్రం కూడా ముందుకు వెళ్ళనివ్వదు. ఆయన ఎదుటిని ఎలా నిలబడాలంట? ధైర్యంగా నిలబడాలి. అలాగా ధైర్యముగా. ఆ ధైర్యం ఉందా నీలో? ఆ ధైర్యం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఆ ధైర్యం కొరకు మనం ప్రయాసపడతాం. ఆ ధైర్యం సంపాదించుకోవడానికి మనం పోకలాడపడతాం. దేవుడి దినాన్ని ఇచ్చిన వర్తమాన వాక్యంలో అన్ని చాలా విషయాలు కనబడుతున్నాయి. ఇవి ఎప్పుడైతే మనం చెయ్యొద్దన్న వాటిని చేయకుండా చేయమన్న వాటిని మనం ఎప్పుడైతే చేస్తామో మనలో ధైర్యం కలుగుద్దంట. ఏం కలుగుద్ది? దేవుడు ఎలాగో ధైర్యం కలిగి ఉండాలో కూడా నేర్పించాడు. మరి అది మనం నేర్చుకోకుండా జీవించామనుకోండి, తప్పు ఎవరిదవుద్ది? ఎవరిదవుద్ది తప్పు? మనదే అవుద్ది. అప్పుడు ఆయన ఎదుటే మనం మరలా ధైర్యహీనులుగా నిలబడతాం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఫస్ట్ లో చదవన్న మాట ఆఖరిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనము చదివేసి ముగించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమండి, నీవు కనుక భయభక్తులు కలిగి ఉండి దేవుని దగ్గర నుంచి ధైర్యం పొందుకుంటే నీకు మాత్రమే లాభం కాదు, కానీ నీ పిల్లలకు కూడా ఒక ఆశ్రయ స్థానం నువ్వు ఏర్పాటు చేసిన వాడికి అవుతావు. నీవే స్థిరమైన బ్రతుకు బ్రతకకపోతే, నీవే అటు ఇటు తిరుగులాడే బ్రతుకు కలిగి ఉంటే నీ పిల్లలకు స్థిరత్వం ఎక్కడ వస్తుంది? నీ పిల్లలకు స్థిరమైన జీవితం, ఆశ్రయ స్థానం ఎక్కడ దొరుకుద్ది? మొదట మనం సరిచేయబడాలి. మనం చూసి మన పిల్లలు మారుతారు. అవునండి, అంతేనా కదా? నువ్వు భయభక్తులు కలిగి దేవుని దగ్గర నువ్వు కనబడుతున్నావు అనుకో, వారు నేర్చుకుంటారు. ఒక రోజుకి నేర్చుకుని, అమ్మో భయభక్తులు కలిగి ఉండాలేమో. ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా అలా ఇలా చూసుకుంటే ఆలోచన చేయరు ఎవరో కూడా.
ఒక పని చేద్దాం, పిల్లలు వెనక్కి ఎంటేసి పెద్దల తర్వాత ఎదరపడండి అని చూస్తే నాకేం రావట్లేదు. వాళ్ళు నన్ను ఎక్కిరింతున్నారో తెలియట్లేదు, ప్రార్థన చేస్తున్నారో తెలియట్లేదు. వీడియో తీశానండి ఇవాళ. మరి నన్ను ఏమనుకోవద్దు, మా పిల్లల్ని తీసారని మీరైతే అనుకోవద్దు. వీడియో మీ గ్రూప్లో పెడతా. మొన్నటి బాగా చేశారని చెప్పి మీరు పెట్టారు కదా, మరి నేనే పెట్టాలి కదా, అంతే కదండి. బాగా చేసిన తీస్తే మరి బాగా చేయలేని కూడా తీయాలిగా వీడియో. నేను గ్రూప్లో పెడతాను చూడండి. అసలు అందరిలో చేయి పెట్టండి, ఇలాగా క్లాస్ కొట్టండి ఒకసారి, శబ్దం వచ్చేలాగా. ఓకేనా? ఇప్పుడు అలాగే ఎడం చేయిని కుడేలతో కొట్టండి. కుడి వేలు అండి, కుడి వేలు. ఇలా కొట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇక్కడ కూర్చున్నాడు నేను నవ్వాలా ఆరాధన చేయాలి? నేను ఇక్కడ నుంచున్నాడు నేను ఆరాధన చేయాలా నవ్వాలా చెప్పాలి. కొంతమందికి అయిపోయి నా చెయ్యేది అయిపోతుంది బాబోయ్ అన్నట్టు పడుతున్నారు. నా చెయ్యి ఏదో అయిపోతుందేమో, ఇంకా నా చెయ్యి వాళ్ళు చెప్పలు కొడితే చెయ్యి చచ్చిపడిపోయిపోతేమో అన్నట్టు కొడుతున్నారు కొంతమంది. మరి దీన్ని ఏమనాలి అండి? మీరు ఇంటి దగ్గర తల్లులు ఇలాగే పాటలు పాడుతున్నారా చెప్పండి? ఇంటి దగ్గర తండ్రులు ఇలాగే మీరు చప్పట్లు పడుతున్నారా? అలా కొడుతుంది కొదలది వీడే. దాని శబ్దం విపరీతంగా వచ్చేదాకా వదిలేలా లేదు ఇక్కడ. మరి ఎలా కొడుతున్నారు? దేవుని మందిరంలో సంతోషించాలి. ఆ విషయం తెలుసు వాళ్ళకి. ఏం చేయాలి? మీరు దాంట్లో సంతోషపడుతుంటే వీళ్ళు మాత్రం ఏదైనా నా ముఖం చూస్తున్నారు. నా ముఖం చూడట్లే, ఎలా చూస్తున్నారు దొంగోళ్ళకి. ఒకవేళ నేను చూస్తే ఇంకొకసారి చెప్తాను, ఇక్కడ క్యామ్ ఆన్ చేసి పెట్టేస్తాను. మీ పిల్లలు చేసే ఆరాధన అంతా నీకు లైవ్ వస్తుంది. పైకి స్టాండ్ ఇక్కడ పెట్టేసి మీ పిల్లలు చేసే ఆరాధన లైవ్లో పెడతాను. మీ బంధువులందరినీ నేను ట్యాగ్ చేస్తాను. అయ్యో మీ అమ్మాయి అంత బాగా క్యాప్ పడుతుంది అంటారు వాళ్ళు. సరేనా సార్ చేద్దాం అలాగా ఏమ్మా లైవ్ పెట్టినారు కూడా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నా దేవుడిని నేను ఎంతగా కనపరచాలో అంతగా నేను కనపరచాలన్నట్టుగా ఉంచాను. మనం నా శరీరముతో, నా దేహముతో, నా ఆత్మతో, నా పూర్ణ బలముతో నా ప్రభు నేను ప్రేమించాలి అండి. ఎలా ఉండాలి? కాంగు కొట్టోడే లేటికి వస్తాడు, మెల్లని డబ్బు వేసుకుని ఏమంటారు అని ఒక ఎద్దును వేసుకుని తిరుగుతాడు కదా, గంగిరెద్దుని ఎక్కువలాగా మెల్ల డోల వేసుకుని ఎవరు రాకపోతే కొట్టుకోవచ్చు. మరి దేవుడు ఇచ్చిన తలాంతి ఎందుకు? అయిపోయిన తర్వాత పాట అంతా అయిపోయిన తర్వాత ఆమె ముందు డబ్బులు కొట్టేస్తే అయిపోతా? నేను ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పుకుంటా, మీరు ఎవరన్నా దేవుడు తలాంతి ఇచ్చి మీరు వాడబడాలంటే ఒక పావు గంట అరగంట ముందు వచ్చి దేవుని మందిరంలో ఎలుగెత్తి ప్రార్థన చేయండి, అప్పుడు అభిషేకించబడిన స్వరాలు వస్తాయని చెప్తారు. మీరు ఏం అర్థం చేసుకున్నారు? మధ్యలో మాటను తీసేసి ఆ కొట్టే ముందు ప్రార్థన చేసి కొట్టేస్తున్నారు అంతే. మరి నేను చెప్పడం తప్పుగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దగ్గర మీకు బాధ కలిగించవచ్చు, మీకు బాధ కలిగించాలని మాట మాట్లాడుతున్నా, ఆ బాధ మీ జీవితాన్ని మార్చాలని మాటలు మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎదుట నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నా. నా ఎదుట మీరు ఎలాగున్నా నాకు అనవసరం, కానీ దేవుని ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టాలని ఆశపడుతున్నాను. దానికోసం మిమ్మల్ని గుచ్చుతా, కొడతా, కొట్టడం నిజంగా కొట్టిందండి, వాక్యంతో మిమ్మల్ని దెబ్బలు వేస్తాను. అది నా సొంత మాటలతో అయితే కాదు, వాక్యం ఏదైతే చెప్తుందో ఆ మాటలతో. ఎందుకంటే మీ మీద నాకు ద్వేషం, ఒకవేళ మీ ద్వేషం ఉంటేనండి మీకు ఆశీర్వాద వచనాలు చెప్తాను. మీకు మీద నాకు ద్వేషం ఉంటే మిమ్మల్ని ఉప్పొంగిపోయేటటువంటి మాటలు చెప్తాను. చెప్పమంటారు? ఒక వారం బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా చెప్పమంటే చెప్తాను. మిమ్మల్ని సంతోషపరిచి మేము ఎప్పుడు నేను పొందుకోవాలంటే బోల్డ్ మాటలు బైబిల్ గ్రంథంలో దానికి సంబంధించినవి ఉన్నాయి. మీరు దావీదు లాంటి వాళ్ళు తెలుసా? దావీదులాగా నాట్యాలాడి పాటలు పాడతారు తెలుసా? మీకు దావీదు కూడా సాటరాడు. ఎలా ఉంది మాట? ఎలా ఉంది? దావీదులాగా మీరు మంచి యోధులండి. మీరు ఏమంటారు సార్? ఇది ఏమంటారండి? బోల్డ్ ఉంటే అలాంటివి చెప్తారండి. నాకు అది ఇష్టం లేదు.
నాకు దేవుడు ఎంతమంది అయితే అప్పగించారో ప్రతి ఒక్కరి విషయంలో కూడా నేను భారం కలిగి ఉన్నాను. మీరు నీకు పైకి కనబడినా కనబడకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఆ భారం ఉంది. మీరు అనుకుంటారు మమ్మల్ని అసలు అయ్యగారు పట్టించుకోరు అనుకుంటారు. నేను రోడ్డు మీద నడుస్తున్నా మీ గురించి ఆలోచన చేస్తాను. అంటే ఆలోచన పైకి కనబడాలంటే నా దగ్గర నుంచి ఒక ఎల్ఈడి పెట్టుకుని టీవీని చూపిస్తూ ఉండాలి, అంతేనండి. అంటే భార్య అంటది అసలు నా గురించి నువ్వు పట్టించుకోవట్లేదు, వదిలే వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. చెప్తున్నా, ఉదాహరణగా చెప్తున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే నా గురించి నీకు ఆలోచనే రాదు, నువ్వు మారిపోయావు అంటది కదా, అంటదండి, అంటదా అందా అంటదండి కదా. దావీదు గారు చెప్తున్నారు, ఆయన చెప్పారంటే ఖచ్చితంగా అంటారు. భయపడుతున్నారు. ఖచ్చితంగా ఆలోచన ఉంటది, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆలోచన ఉంటుంది. సంఘ కాపరికి దేవుడిచ్చిన బాధ్యతను బట్టి కూడా ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఎలా నడిపించాలి, వాళ్ళు తప్పిపోకుండా ఎలా కాపాడాలి అని చెప్పి ఎప్పుడు లోపల ఉంటుంది. కానీ పైకి చూపించుకోకూడదు. పైకి చూపించుకుంటే అది ఏమవుతుందంటే మరలా ఘనం అయిపోతాం. అంటే మీకు ఎదురు నేను చేశాను అనుకోండి, అమ్మ భాస్కర్ గొప్ప వాళ్ళండి, ఆయన గొప్పగా చేస్తున్నారండి మా గురించి అని నేను అలా చూపించుకోవడానికి ఇష్టపడను. ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మీరు నిర్దోషులు అవ్వాలని ఆశ. అందుకే మిమ్మల్ని ఎప్పుడు కూడా వాక్యంతో, మీరు చేస్తున్న వాక్యం ద్వారా కనబడుతున్నాయండి. మరి మీరు నాకు చూపించారంటే ఏం చేసినట్లు, మరి ఎలా వస్తున్నాయండి? ఆయన ఇస్తాడు. ఆయన సంఘాన్ని ప్రేమిస్తే అలాగే మాట్లాడతాడండి. సంఘాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శిక్షించడానికి ఇష్టపడతాడు. ఒక మాట మనం చదువుకున్నాగా ఒకసారి, ప్రభు శిక్ష నుంచి తొలగిపోవద్దు, ఆయన శిక్షను మీరు తృణీకరించవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శిక్ష నిన్న ఒక రోజున చక్కని మార్గంలో నిలబెడతా ఉంటది. ఆయన పుటమిలో నువ్వు నేను వేయబడినప్పుడు మనలో ఉన్న మాలిన్యాన్ని ప్రభు కాల్చివేసి శ్రేష్టమైన పదార్థముగా ప్రభు బయటికి తీసుకొస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మనం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు? ఆయన యందు నిజమైన భయభక్తులు కలిగి వచ్చినప్పుడు మనలో దైవికమైన ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యము ప్రభు ఎదుట నిలబడడానికి మనకు సహాయపడుతుంది. అట్టి కృప ప్రభు మన సంఘముకు దయచేయునుగాక. ఒక్క నిమిషం మోకరించుకుందాం. బలలోకి వెళ్తున్నప్పుడు, బలలో మన పాలు పొందుతున్నప్పుడు మన